నిన్న బీసీ రాజ్యాధికారం దిశగా జేకే కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఏర్పాటు చేసిన ఒక సభ గురించి మాట్లాడదాం. తర్వాత దీంతో అంటే ఇన్ని రోజులు మల్లన్నకు అండగా ఉన్న తీన్మార్ మల్లన్న టీం ఆయా జిల్లాల అధ్యక్షులు ఒకటేసారి టీం రద్దు అన్న నిర్ణయం ఊహించలేని పరిణామం వాళ్ళకి. కనీసం వాళ్ళతో చర్చించకుండా టీం రద్దు అనే నిర్ణయం తీసుకున్నారు. చాలామంది నిన్న జేకే కన్వెన్షన్ హాల్లో గొడవకు కూడా దిగిన పరిస్థితి, చాలా పెద్ద గొడవ కూడా జరిగినట్టు మన దగ్గర ఉన్న సమాచారం. సరే, ఏది ఏమైనప్పటికీ కొన్ని భవిష్యత్తు నిర్ణయాల మేరకు విలీనం చేసిన బీసీ జేఏసీలో విలీనం చేసిన పరిస్థితులు మాత్రం ఉన్నాయని ఇక్కడ తీన్మార్ మల్లన్న టీం మాజీ అధ్యక్షుడు రజనీ కుమార్ చేసిన వ్యాఖ్యలు, అలాగే భావన రఘు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపినాయి తీన్మార్ మల్లన్న టీంలో అన్న చర్చ జరిగింది. ఇన్ని రోజులు మాకు ఒక గుర్తింపు ఉంది తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షులని, అటు కరీంనగర్ నుంచి అఖిల్ పాషా కావచ్చు, భూపాలపల్లి నుంచి రవి పటేల్ కావచ్చు, ఇప్పుడు ఇక చాలా జిల్లాల నుంచి చాలా వరకు ఉన్నారు. కాబట్టి మేమేం కావాలి, మా భవిష్యత్ ఏం కావాలి అన్న ఒక చర్చ ఒకవైపు ఉంటే, మేము ఎస్సీ కదా, మేము ఎస్టీ కదా, మేము ఓసీ కదా, మేము మైనార్టీ కదా, మేము బీసీలకు ఎట్లా వస్తాం, బీసీ జేఏసీలో మేమే ఎట్లా పనిచేయాలన్న ఇంకొక చర్చ మాత్రం జరుగుతుంది.